ఇప్పుడు రైస్ తీసుకుంటే వీఆర్ స్ట్రిప్పింగ్ ఆఫ్ ఆల్ ద ఫైబర్ అండ్ వీఆర్ పాలిషింగ్, చూడటానికి బాగా ఉండేటట్టుగా, వండినప్పుడు కూడా మెత్తగా ఉండేటట్టుగా చేసుకోవటం, కుకింగ్ మెథడ్స్ కూడా ఈజీగా ఉండటం అన్నది చేసుకుంటున్నాం. అలాగే వెస్టర్న్ హ్యాబిట్స్ని అక్వైర్ చేసుకుంటాం. సో వీటి వల్ల ఈ డయాబెటీస్ ఇన్సిడెన్స్ అంటే బాగా పెరుగుతుంది. సో ఒక రకంగా ఇండియన్స్ కూడా జెనెటికల్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే ఇప్పుడు అమెరికన్స్ని, యూరోపియన్స్ని చూస్తే వాళ్ళ ఒబేసిటీ చాలా స్థూలంగా ఉంటుంది. అంటే టాప్ టు బాటమ్ వాళ్ళ స్కెల్టల్ స్ట్రక్చర్ కానీ వాళ్ళ ఒబేసిటీ జనరలైజ్డ్గా ఉంటుంది. బట్ ఇండియన్స్ని చూస్తే వీ సీ మోర్ ఆఫ్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ అనేది బాగా అక్యుములేట్ అవటం అన్నది మనకు చాలా ఎక్కువ. సో అది ఒక మెయిన్ కల్ప్రిట్ ఈ డయాబెటీస్ అనేది అధికమవటానికి. అండ్ మోర్ ఓవర్ షుగర్కి ఇన్ని మెడిసిన్స్ ఉన్నా దాన్ని రాకుండా అయితే ప్రివెంట్ చేయలేకపోతున్నాం. వచ్చిన తర్వాత కూడా దాంతోనే సర్వైవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్, ఎండ్ ఆఫ్ ది డే చాలా టిపికల్ కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మెడిసిన్ మనకి పూర్తిగా ఇప్పుడు అందలేదని అనుకోవచ్చా సార్ మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ డయాబెటీస్ని అంటే రీసెంట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే దీన్ని డిసీజ్ కన్నా డిజార్డర్గా తీసుకోవాలి. ఇట్స్ అ మెటబాలిక్ డిజార్డర్. ఇదేంటంటే బేసికలీ కమ్స్ ఫ్రమ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఫుడ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అయితే మన స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అన్నది అనదర్ థింగ్. ఈ ఫుడ్లో మనకు చెందిన మోడిఫికేషన్స్ అయితే కానీ, అంటే ఇందాక మాట్లాడుకున్నప్పుడు రిఫైన్డ్ ఫుడ్స్కి, ప్రాసెస్డ్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడటం కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, అంటే ఈవెన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ మనకేంటంటే చైల్డ్హుడ్ టైంలో కొంచెం ప్లే గ్రౌండ్స్ ఉండి ఎక్కువగా ఆటలకు వెళ్ళటం ఇలా ఉండేవాళ్ళం. ఈరోజు చిల్డ్రన్స్లో కూడా 30% ఆఫ్ ద చిల్డ్రన్స్లో ఫ్యాటీ లివర్ చూస్తుంది. పిల్లల్లో ఇన్సిడెన్స్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్ ఈస్ గ్రోయింగ్ అప్. ఎందుకు అనంటే ఒకటి కంప్లీట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ను మనం వాళ్ళకి ఫుడ్స్గా ఇవ్వటం, అండ్ ఆల్మోస్ట్ ఆటలు అన్నది లేకోకుండా అయిపోయింది. చైల్డ్హుడ్ అంటేనే ప్లేయింగ్, సో అది లేకోకుండా ఇవ్వటం. ఎంతసేపు పుస్తకాలు, అంటే అకాడమిక్ స్టైల్ కూడా, అకాడమిక్స్ ఇప్పుడు సో మెనీ కార్పొరేట్ కాలేజెస్లో మార్నింగ్ టు ఈవినింగ్ డ్రిల్లింగే ఉంటుంది. ఆల్మోస్ట్ అలా అయిపోవటం వల్ల ఏంటంటే చిల్డ్రన్స్లో కూడా హైలీ వీఆర్ సీయింగ్ దట్ ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది. ఈవెన్ చిల్డ్రన్లో కూడా డయాబెటీస్ పెరిగిపోతుంది ఇన్సిడెన్స్. యంగర్ ఏజ్లో డయాబెటీస్ అనేది ఈజీగా ఈరోజు కొత్తగా ఎక్కువగా డయాగ్నోస్ చేస్తున్నాం. మిడిల్ ఏజ్ ఉన్నట్టు ఎవ్రీ ఫ్యామిలీలో మీరు చూస్తే 1 or 2 people ఆర్ గెటింగ్ డయాబెటీస్. సో రీజన్స్ ఇవే స్థూలంగా ఏంటంటే ఇవే. డైట్ ఒకటి, మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి, సో స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో డైట్లో చూసుకుంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ కార్బోహైడ్రేట్ రిచ్ లాగా రిచ్ ఫుడ్డే తీసుకుంటున్నాం. కార్బ్స్ కార్బ్స్ కార్బ్స్. ఒక ఆథర్ డయాబెటిక్ బుక్ రాస్తూ ఏం చెప్తాడంటే డయాబెటీస్ ఈజ్ డ్యూ టు డ్రగ్ అడిక్షన్. సో ద డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్. ఇప్పుడు ఇళ్లలో మనం తీసుకునేది రైస్ కావచ్చు, ఇడ్లీస్ కావచ్చు, దోశ కావచ్చు, ఉప్మా కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ కార్బ్. ద వెజిటబుల్స్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ మినిమైజ్ అయిపోతున్నాయి. కర్రీస్ కూడా మనం తీసుకుంటుంటే ఏంటంటే హైలీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఆయిల్స్తో తీసుకుంటున్నాం. ఈరోజు రిఫైన్డ్ ఆయిల్స్ అన్నది మనకు చాలా బిగ్ కల్ప్రిట్స్ అయిపోతున్నాయి మన హెల్త్ పాడవటానికి. సో ఈ ఆయిల్స్ ఒకటి, ఈ కార్బ్ రిచ్ ఫుడ్స్ ఒకటి తీసుకోవటం అన్నది మనకు బాగా అలవాటైంది. ఇక వెస్టర్నైజేషన్ అనేది కూడా ఎందుకు వచ్చింది అని అంటున్నాం అంటే ఈ పిజ్జా, బర్గర్లు ఇవన్నీ ఏంటంటే హైలీ రిఫైన్డ్ కార్బ్స్తో చేసినవి. ప్లస్ వాటితో పాటు బయటకి ఎక్కడికి వెళ్ళినా కాంబో ఆఫర్ లాగా కూల్ డ్రింక్స్ కలిపిస్తున్నారు. దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ షుగర్ ఇన్ టు అస్. ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ షుగర్లో డ్రెంచ్ అయిపోతున్నాం, మనం మునిగి తేలుతున్నాం. సో దాంట్లో ఏంటంటే మన ప్యాంక్రియాస్ అనేది కోపప్ చేసుకోలేకపోతుంది. అండ్ అవర్ బాడీ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బికాస్ ఆఫ్ ద హై క్యాలరీస్. ఎప్పుడు కానీ మనకి స్నాకింగ్ అనే కాన్సెప్ట్ మన కల్చర్లో లేదు. కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత బిఫోర్ లంచ్ ఒక స్నాక్ 10:30, 11 o'clockకి, అండ్ అగైన్ ఇన్ ద ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళీ నైట్ డిన్నర్, పడుకునే ముందు కూడా ఏదో ఒకటి తీసుకొని పడుకోవటం. అంటే వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ అన్నెసర్లీ ఇన్ టు ద బాడీ. ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ క్యాలరీస్ అన్ని ఫ్యాట్గా డిపాజిట్ అవుతున్నాయి. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. ద ఎర్లీ ఫేజెస్ ఆఫ్ ద డయాబెటీస్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, లేటర్ ఫేజ్ ద ప్యాంక్రియాటిక్ ఫెయిల్యూర్ అండ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి బాడీలో. బట్ ఈరోజు మనం కొన్న మెడిసిన్స్ అన్నీ యూ టేక్ ఫ్రమ్ ద బిగినింగ్, ఎక్సెప్ట్ మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ తప్ప మిగతావన్నీ ఇన్సులిన్ లెవెల్ని రైజ్ చేసేవి, కొంతమేర ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేవి. ఫైనల్గా వీఆర్ ల్యాండింగ్ అప్ విత్ ఇన్సులిన్. అగైన్ వీఆర్ పుట్టింగ్ మోర్ ఇన్సులిన్ ఇన్ టు ద బాడీ, అగైన్ వీఆర్ అక్యుములేటింగ్ మోర్ ఫ్యాట్ ఇన్ టు ద బాడీ. అందుకే ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్గా ఉంది. సో రూట్ కాజ్ని మనం అడ్రస్ చేస్తే డ్రగ్స్ని ట్యాపర్ చేసుకుంటూ మనం యాక్చువల్గా డైటరీ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్,
ఇవన్నీ చేసుకుంటూ వస్తే షుగర్ కెన్ బి కంట్రోల్డ్ ఈజీలీ. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి రివర్స్డ్ ఇన్ ద సర్టన్ కేసెస్. ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలకి స్కూల్ గోయింగ్ పిల్లలకి వస్తే మీరేం సజెస్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళకి? ఏమిటి పరిస్థితి? పేరెంట్స్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో ఈరోజు ఫ్యాటీ లివర్స్ పిల్లల్లో చూడటం అనేది మంచి లక్షణం కాదు. ద ఫ్యాటీ లివర్ ఈజ్ ఎర్లీ సైన్ ఫర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం మెటబాలిక్ డిసీజెస్లోకి ల్యాండ్ అవుతున్నాము అని చెప్పేది ఫ్యాటీ లివర్. మనం ఏంటంటే ఫ్యాటీ లివర్ని లైట్గా తీసుకోకూడదు. ఆ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు అతని లిపిడ్ ప్రొఫైల్స్ చూడటం కానీ, లేకపోతే అతనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చూడటం కానీ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అందరినీ పక్కకు తప్పించడం కానీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు యాజ్ యూ సెడ్ మనకు ఆ ఫ్యాటీ లివర్ని కూడా ఇట్ ఈస్ రివర్సిబుల్ అని నేను చాలాసార్లు విన్నాను సార్. ఎస్ అండి. దానికి మీరు చెప్పే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏం చెప్తారు? ఫ్యాటీ లివర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ హై క్యాలరీస్ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు, అంటే ఇఫ్ యూ టేక్ ఎన్ రిఫైన్డ్ కార్బ్స్ తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే వన్స్ యూ యూట్ ఇట్ షుగర్ స్పైక్స్ వచ్చేస్తాయి ఇమీడియట్లీ. మనకు దాంతోపాటు ఇన్సులిన్ కూడా స్పైక్ అవుతుంది. సో ఇన్సులిన్ ఈజ్ ఎ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. ఇట్స్ అన్ స్టోరేజ్ హార్మోన్, నాట్ అనే షుగర్ కంట్రోలింగ్ హార్మోన్. సో ఎక్సెస్ క్యాలరీస్ కానీ ఎక్సెస్ ఫుడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నాం, లేదా ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నప్పుడు ఫ్రక్టోజ్ కానీ, ఇవన్నీ ఏమవుతాయంటే నేరుగా లివర్లో వెళ్ళిపోయి ఫ్యాట్గా అక్యుములేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి, గ్లూకోజ్ అంటే ఎనీథింగ్ స్టార్చ్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్. మనం ఒక సర్టన్ లెవెల్ దాటిన తర్వాత 20% ఆఫ్ ద గ్లూకోజ్ గోస్ ఇన్ టు ద లివర్. ఆ 20%లో కొంత గ్లైకోజన్గా మారుతుంది. ఆ కెపాసిటీ దాటంగానే అది ఫ్యాట్గా అక్యుములేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటారు, కూల్ డ్రింక్స్ తీసుకుంటుంటాం, మనం టీ కాఫీలో షుగర్ యాడ్ చేసుకొని తీసుకుంటుంటాం, స్వీట్స్ తీసుకుంటుంటాం. వీటిలో గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ రెండు ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్ అయితే ప్యూర్లీ ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ని మెటబలైజ్ చేసేది మన ఇంటెస్టైన్లో మెటబలైజేషన్ జరగదు. ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ద లివర్. ఫ్రక్టోజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్కహాల్ ఎలా మెటబలైజ్ అవుతుందో అదే విధంగా మెటబలైజ్ అవుతుంది. ఎంటైర్ ఫ్రక్టోజ్ ఈజ్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఫ్యాట్. సో అక్కడ ఇన్ఫ్లమేషన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో మనం అవాయిడ్ చేయాలంటే వీ షుడ్ గో ఫర్ ద లో కార్బ్ డైట్. కానీ ఈ ఫ్రక్టోజ్ అన్నది ఎప్పుడు ఫ్రూట్గానే తీసుకోవాలి తప్ప జ్యూస్గా తీసుకోకూడదు. ఈ ఫ్రక్టోజ్ ఉన్నవి అంటే ఎనీ స్వీట్స్ కానీ, అడిషనల్గా స్వీట్స్ తినడం కానీ, వీటిని కంప్లీట్గా మనం అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ ఫ్యాటీ లివర్ కెన్ బి రివర్స్డ్. లివర్ ఉన్న వాళ్ళు ఈ నాన్ వెజ్ కూడా తగ్గించాలని కొంతమంది అంటారు, నాన్ వెజ్తో సంబంధం లేదని కొంతమంది అంటారు. లేదండి, యాక్చువల్గా ఫ్యాటీ లివర్ రూట్ కాజ్ ఈజ్ ఫ్రక్టోజ్. యాక్చువల్గా నాన్ వెజిటేరియన్లో మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ రెడ్ మీట్, అనిమల్ మీట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ద మోడరేట్ కన్జంప్షన్ ఆఫ్ ద అనిమల్ ఫ్యాట్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్. ఇఫ్ యూ కీప్ ఆన్ ఈటింగ్ మోర్ అండ్ మోర్, that saturated fats can give some sort of insulin resistance and fat accumulations. కానీ ఒకనకప్పుడు గానుగా నుంచి తీసుకొచ్చేవాళ్ళు ఆయిల్. ఇప్పుడే మనం దాన్ని కొంచెం మోడర్న్ గా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అని అంటున్నాం. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ చాలా ఏళ్ళ నుంచి వాడుతూనే ఉన్నాం. బట్ ఒకనకప్పుడు ఇందులో అంతా మట్టి ఉంటుంది, ఇది చక్కగా ఫిల్టర్ అయ్యి వస్తుంది, అంతాను క్లీన్ అయ్యి వస్తుంది, ఇది వాడడం మంచిది, వాటర్లా ఉంటుంది, దీనికి జిగురు అది ఉండదు అని ఇన్ని ఆలోచించేవాళ్ళం. బట్ కానీ అంటే యాజ్ అ జనరల్ పబ్లిక్ ఇలా అనుకుని మళ్ళీ ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్స్కి వాడడమే మంచిది అని అంటున్నారు. సో ఎగ్జాక్ట్గా ఏంటి ఇది, ఈ రెండింటిని మీరైతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రాబ్లం ఏంటంటే మనకున్న వెజిటబుల్ సీడ్ ఆయిల్స్లో మనకి ఇన్ఫ్లమేటరీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. omega-3, omega-6 అని రెండు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకు ఫ్యాటీ యాసిడ్స్లో చాలా ఇంపార్టెంట్. omega-3 అన్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ, omega-6 అన్నది ఇన్ఫ్లమేటరీ ఆయిల్. యాక్చువల్గా బాడీకి ఇన్ఫ్లమేషన్ అన్నది అవసరము. ఎప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని త్రో అవుట్ చేయడానికి ఇన్ఫ్లమేషన్ అన్నది అవసరం. బట్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అన్నది మంచిది కాదు. అంటే బాడీలో ఎప్పుడు ఒక రకమైన వాపులాగా కంటిన్యూ అయితే దట్ లీడ్స్ టు ద డిసీజెస్. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏంటంటే దాంట్లో ఎటువంటి థింగ్స్ కలపరు. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మీరు చెప్పినట్టు స్మెల్ ఉంటుంది, తర్వాత అన్స్టేబుల్గా ఉంటుంది, కొంచెం మనకు చూడటానికి లుక్ కానీ లేకపోతే స్మెల్ కానీ మనకు అంత కంఫర్టబుల్గా ఉంది. ఆ రిఫైన్డ్ ఆయిల్స్ లేదా ఇండస్ట్రియలైజ్ చేసి హాట్ ప్రెస్డ్ ఆయిల్స్ చేయటం యొక్క మెయిన్ ఉద్దేశమే అది. చూడటానికి చక్కటి కలరు, స్మెల్ అన్నది లేకోకుండా సో స్టేబుల్గా ఉంచడానికి చాలా కెమికల్ ప్రాసెసింగ్ అన్నది జరుగుతుంది. ఈ కెమికల్ ప్రాసెసింగ్లో ఏమవుతున్నాయంటే ఈ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అధికం అవుతున్నాయి. బేసిక్గా omega-3కి omega-6 రేషియోకి omega-3 1% ఉంటే ఇది 4% ఉండాలి మ్యాక్సిమం లిమిట్. బట్ మన రిఫైన్డ్ ఆయిల్స్లో దీనికి 1%కి 20+ ఉంటుంది omega-6.
సో దట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. వీటిని హీట్ చేసినప్పుడు ఏమవుతున్నాయంటే ఇవి అన్స్టేబుల్ ఆయిల్స్ కూడా, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అన్సాచురేటెడ్ ఏంటంటే సాచురేట్ కాలేదు, స్టిల్ ఇట్ నీడ్స్ సమ్ చేంజెస్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపీ. కరెక్ట్. సో అవి వెరీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. సో వెన్ వీ హీట్ ఇట్ అవి ట్రాన్స్ ఫ్యాట్స్ కింద మారుతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ మనకు లేవు. ఈవెన్ మన మైటోకాండ్రియా కూడా మెటబలైజ్ చేయలేదు. సో అవి మనకి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి ఈరోజు క్యాన్సర్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని రకాల జబ్బులకి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ దోహదపడుతున్నాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నీ మన ఫ్రైడ్ ఫుడ్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎన్ చిప్స్, ఇట్స్ ఫిల్డ్ విత్ ట్రాన్స్ ఫ్యాట్స్. బాగా బాయిల్డ్ మిర్చి బజ్జీలు, సమోసాలు క్రిస్పీగా తింటుంటాం. కానీ ఇవన్నీ తెలిసి గవర్నమెంట్ ఎంత బిజినెస్ ఎంకరేజ్ చేస్తుంది అంటే ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే కదండి. ఏది బిజినెస్ చెప్పండి? హెల్త్ ని మనం పణంగా పెట్టుకుని బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి ఏం చేస్తాం? యాక్చువల్గా 30-40 years బ్యాక్ ఇట్ ఈస్ స్టార్టెడ్ అండి. యుఎస్లో వెన్ వన్ పర్సన్ హీ డిక్లేర్డ్ దట్ ఆల్ ఘీ ఇవన్నీ సాచురేటెడ్ ఫ్యాట్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ హార్మ్ఫుల్ అని ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అప్పటి నుంచి ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ పైన పడ్డారు. ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ ఇవి సేఫెస్ట్ ఆయిల్స్ కింద, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని సేఫెస్ట్ కింద డిక్లేర్ చేశారు. బట్ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే డిసీజ్ బర్డన్ పెరిగాక మళ్ళీ వెన్ దే గో బ్యాక్, ఆయన ఏం చెప్పాడంటే నేను డాల్డా గురించి మాట్లాడాను, మిగతా వాటి గురించి మాట్లాడలేదు అని చెప్పడంతో మళ్ళీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫ్రీడ్ ఫ్రమ్ ద కార్డియాక్ డిసీజ్ యూజ్ సో బ్రాండ్ అని, అంటే ఐ డోంట్ వాంట్ షుడ్ నాట్ కామెంట్ ఆన్ ద పబ్లిక్ మీడియా. ఈ ఆయిల్ వాడండి, కార్డియాక్ డిసీజెస్ ఉండవు.